హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఏడుపాయల వనదుర్గాదేవి తల్లికి పోయినాం మేము. ఇంకా స్వయంగా నిలిచిన వనదుర్గా దేవి మెదక్ జిల్లా ఆంచల్ మెదక్ నుంచి ఒక 20 కిలోమీటర్లు పోతే అమ్మ గుడి వస్తుంది. అక్కడ చాలా బాగుంది. సేమ్ ఎట్లా అనిపించింది అంటే మనకు సమ్మక్క జాతరల ఎట్లుంటుందో అట్లనే అనిపించింది. చాలా మంచిగా ఉంది. అక్కడ కూడా కోసుకోవడము, తినడము, బోనాలు చేయడము అన్నీ ఉంటాయి. ఇంకా మేము సారెగొంట పోయినాం. అమ్మకు సప్పుడుతో తీసుకుపోయినాం. మా సేవ తరపున పోయినాం అన్నట్టుగా 30-40 మంది పోయినాము. అందరము ఇంటికాన్నే రెడీ చేసుకొని కొంట పోయినాం. చాలా మంచిగా ఉంది. సేమ్ సమ్మక్క జాతరలా ఉన్నట్టు అనిపించింది. అక్కడ కూడా కోసుకుంటారు. మేకలు, ఏటలు అన్నీ కోసుకొని తినడమే. సేమ్ సమ్మక్క జాతరనే గుర్తుకొచ్చింది అక్కడికి పోతే అసలు. కానీ అమ్మ స్వయంగా నిలిచిందట, బండకు నిలిచింది. 7 పాయలు వస్తాయి, 7 పాయలు వారుతాయి. ఒక్కొక్క పాయకు ఒక్కొక్క చరిత్ర ఉన్నదట అమ్మది. అక్కడ అంత తెలుసుకునే అంత అక్కడ మాకు ఓపిక లేకుండే. ఇంకా అందరం పోయినాం కాబట్టి ఇక అందరితో పాటుగా మనం ఉండాలి. చాలా బాగా జరిగింది ఆ రోజు అయితే. శుక్రవారం పోయినాం. మంచిగా శుక్రవారం అమ్మ దర్శనం అయింది. చాలా సూపర్ అనిపించింది. పండ్లు, పలహారాలు అన్నీ ఇంటికాన్నే రెడీ చేసుకొని కొంట పోయినాం. పలహారాలు చేసినాం అందరం కలిసి కొంట పోయినాం. ఇంకా మనకు కావాల్సింది ఏంటిది, అమ్మ ఎక్కడైనా కానీ మనకు మంచిగా దర్శనాలు ఉంటే మనం అక్కడికి పోతాం, ఎంత దూరమైనా. అట్లనే అమ్మ కూడా, అమ్మ చాలా చరిత్ర అందరికీ తెలుసు. అమ్మ గురించి ఏడుపాయల వనదుర్గాదేవి తల్లి అంటే అందరికి తెలిసే ఉంటుంది. కొంచెం తెలియని వాళ్ళకు ఉంటే ఒక ఫుల్ వీడియో చేద్దామని చేసిన. షార్ట్లు పెట్టిన నా వీడియోలో, కాకపోతే ఒకటి ఫుల్ వీడియో చేద్దామని చేసిన. చూడండి అందరూ నా ఛానల్ చూసి అమ్మ దగ్గరకు పోయి దర్శనం చేసుకోర్రి. ఏ మొక్కులు మొక్కినా, ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయట. నేను ఫస్ట్ టైం పోయినా, కాకపోతే చాలా మంచిగా అనిపించింది మాకు. మేము పెద్ద బస్సు తీసుకొని పోయినాము. మంచిగా అనిపించింది. అక్కడ మంచిగా అమ్మకు ఓడి బియ్యం కొంట పోయినాం. ఓడి బియ్యం పోసినాం. అందరు ఎవరి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అమ్మకు ఓడి బియ్యం అంటే బాగా ఇష్టమట. అందరం ఓడి బియ్యం కొంట పోయినాం. ఓడి బియ్యం పోసినాం. ఇంకా అట్లాగో వాటరు 7 పాయలకి వెళ్ళి వస్తాయట. మస్తు ఉన్నది. ఆమె బండకే నిలిచింది. బండలనే ఉంటుంది అమ్మ, కానీ లోపల ఎంత సూపర్ ఉంటుంది అమ్మ దగ్గర. మంచిగా ఉంటుంది. అక్కడికి పోతే ఇక గుగ్గిలం వాసన అవన్నీ చాలా మంచిగా ఉన్నది. అట్లా మా వెనకాల 7 పాయల గంగ అని 7 పాయలతోని వాటర్ పోతాయి. సూపర్ ఉంటుంది. అక్కడ ఆ స్టేజ్ కొట్టిర్రు. ఆ స్టేజ్ శివయ్యను పెట్టడానికి మేము శివరాత్రి ముందట పోయినామన్నట్టు. శివరాత్రికి డెకరేషన్ చేస్తుర్రు. ఆ డెకరేషను శివయ్య అదే తల మించెళ్ళి వాటర్ పడడానికి చేస్తురట. ఇంకా కొంచెం ఒక్కరోజు మేము వెనకాయ పోతే మస్తు అన్నీ కనబడేటివి, కానీ మేము ముందే పోయినామన్నట్టు. మస్తు అది శివరాత్రికి మస్తు అవుతుందట జాతర. సూపర్ జాతర అవుతుందట అక్కడ శివయ్యది. శివయ్య అక్కడ వన దుర్గాదేవి తల్లి దగ్గర శివయ్య చరిత్ర కూడా ఉన్నదట. అసలు శివయ్యదే చరిత్ర అన్నట అక్కడ. మస్తు మొత్తం గుండ్లు, బండలు, బాగా మంది ఇట్లా ఫుల్ రష్ ఉన్నారు. సేమ్ సమ్మక్క జాతరలా ఎట్లుంటారో సేమ్ ఇక్కడ కూడా అట్లనే బాగా మంది ఉన్నారు. ఇంకా మేము పోయిన రోజు అయితే ఫుల్ మంది. అమ్మ దగ్గరికి ఇట్లనే బోనాలు చేసడానికి, కోళ్ళను కోసుకోవడము,
ఈ ఆటలను కోయడము చాలామంది వచ్చిర్రు. శివరాత్రి ముందట బాగా మంది వస్తారట దర్శనం చేసుకోవడానికి. అవన్నీ శివయ్య పెట్టడానికి తీసుకొచ్చి పెట్టిర్రు అక్కడ డెకరేషన్ చేయడానికి. మంచిగా అనిపించింది. ఇంకా మేము అన్నీ తీయలేకపోయినాం, మాకు టైం లేకుండే. ఇక్కడ పిల్లలు కానోళ్ళు, సంతానం లేనోళ్ళు దాంట్లో మునిగితే సంతానం అవుతుందట. అమ్మ గుడి ముందే ఉంటుంది అది. ఇంకా చాలామంది అక్కడికి వచ్చి స్నానాలు చేసి